హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటున్నప్పుడు మీకు వచ్చే ఇమ్మీడియట్ ఫీలింగ్స్ ఏంటి? ఆ క్షణంలో మీకు జరిగే ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి అద్దం చూడంగానే చాలా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. నెగిటివ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, ఏదో లోపమును వెతుక్కుంటూ మనం అన్సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వడం, ఏదో బాధగా ఫీల్ అవ్వడం. అంటే మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడానికి ఎన్నో రీజన్స్ మనమే వెతుక్కుంటాం. నేను లావుగా ఉన్నానను, సన్నంగా ఉన్నానను, హైట్ సరిగా లేదను, హెయిర్ సరిగా లేదను, ఎన్నో కారణాలు మనకు దొరుకుతాయి అద్దంలో చూడంగానే. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ ఫిజికల్గా చేస్తే మనం తట్టుకోలేం. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, ఎవరైనా తక్కువ చేసి ఆ సందర్భంలో చూసినా సరే మనం తట్టుకోలేం. ఇమీడియట్గా డిఫెండ్ అవుతాం. మనల్ని మనం కాపాడుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిఫెండ్ అవుతాం. బట్ మనల్ని మనము అద్దంలో చూడంగానే మనం క్రిటిసైజ్ చేసుకుంటాం. మనల్ని మనమే క్రిటిసైజ్ చేసుకుంటాం మన అపియరెన్స్ కోసం. ఇక్కడ నాకు కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే పర్సనల్గా నేను ఫేస్ చేసిన కొన్ని ఫేజెస్ చెప్తా. నాకు ఒక 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు నేను చాలా సన్నంగా ఉండేవాడిని. ఇదే హైట్ 5'10" ఇలాగా ఉన్నాను నా హైట్. బట్ నేను చాలా సన్నంగా ఉండేవాడిని, చాలా చాలా సన్నంగా ఉండేవాడిని. ఏ ట్రౌజర్ వేసినా సరే సరిగ్గా ఫిట్టింగ్ ఉండేది కాదు. అండ్ అప్పుడు నేను చాలా అద్దం చూసుకున్నప్పుడల్లా నేను చాలా సన్నంగా ఉన్నాను, నా ఫ్రెండ్స్ చూడు వాళ్ళకి మంచి ఫిజిక్ ఉంది, లేదంటే సినిమాలో హీరోస్ని చూసి వాళ్ళలాగా నేనుంటే బాగుంది కదా, వాళ్ళకి మంచి ఫిజిక్ ఉంటుంది, వాళ్ళకి అవుట్ఫిట్స్ బాగా అమరుతున్నాయి, నాకెందుకు అవ్వట్లేదు అన్న అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఆ టైంకి. దానికోసం అని చెప్పేసి నేను సన్నంగా ఉన్నాను కదా అని చెప్పేసి లావ్ అవ్వాలనే ఒక ఆలోచన క్రియేట్ అయింది. నేను లావ్ అవ్వాలి. ఓకే, కొన్ని సంవత్సరాలకి సంహౌ ఈ లావ్ అవ్వాలి అనే ప్రాసెస్లో బాగా తినడమో లేకపోతే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి జోలికి వెళ్ళడం వల్ల నేను వెయిట్ పెరగడం అయితే జరిగింది. అప్ టు 24-25 ఇయర్స్ వచ్చేసరికి నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అలాగా వన్స్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా ఫిజికల్ అపియరెన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదని చెప్పను, కానీ సంహౌ నేను పర్ఫెక్ట్గా ఉన్నానన్న ఫీలింగ్లో ఉండేవాడు. కొన్ని రోజులకి ఏమైంది, ఆ వెయిట్ గెయినింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. అంటే ఓవర్ వెయిట్ అయిపోయాను. నేను ఒక 30-35 ఇయర్స్ వచ్చేసరికి ఓవర్ వెయిట్ అయిపోయాను. మోర్ దాన్ 95 కిలోస్ బాడీ వెయిట్ పెరిగిపోయాను. అప్పటికి ఏమైనా అవుట్ఫిట్స్ వేసుకుంటే బాగా సెట్ అవుతుందా అంటే సెట్ అవ్వట్లేదు. సంహౌ నాకు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఈ టీషర్ట్ వేసుకుంటే ఇక్కడ లావు కనిపిస్తున్నాను, ఇలాంటి ఆలోచనలు వచ్చేవి అనమాట. ఒకప్పుడేమో సన్నంగా ఉన్నప్పుడు సన్నంగా ఉన్నానన్న బాధ, లావు అయిన తర్వాత మళ్ళీ సరైన అవుట్ఫిట్ టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ వేసుకొని అద్దంలో చూసినప్పుడు మళ్ళీ అక్కడ లావుగా ఉన్నాను, ఇక్కడ లావుగా ఉన్నాను అన్న ఫీలింగ్, అది బాధ. అలాగే నా జుట్టు కోసం 21-22 ఇయర్స్ నుంచి నేనేం చేసేవాడిని, సినిమాలో హీరోస్ వాళ్ళ హెయిర్ స్టైల్స్ చూసి నాది ఉంగరాల జుట్టు, సో దానివల్ల నాకు ఉంగరాలుగా తిరిగిపోయేది అనమాట. నాకు అప్పటికి ఆ ఫీలింగ్ ఏమంటే నా జుట్టు సరిగా బాగాలేదు అని చెప్పేసి రెగ్యులర్గా బార్బర్ షాప్కి వెళ్ళి స్ట్రైట్నింగ్ చేసుకునేవాడిని. అట్ ది సేమ్ టైం నాకు వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ రాకుండానే కొన్ని ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ వాడేసేవాడిని. బ్లాక్ రోజ్ అని అవి అని బ్లాక్గా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే బేసికల్గా నా హెయిర్ టైప్ ఏంటంటే కొద్దిగా బ్రౌనిష్గా ఉంటుంది చిన్నప్పటి నుంచి. సో బ్లాక్ అవ్వాలని చెప్పేసి హెర్బల్ ప్రొడక్ట్స్ అవి వాడేసేవాడిని. అలాగా వాడడం కొన్ని రోజులు కంటిన్యూ అయిన తర్వాత మెల్లిగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 21-22 ఇయర్స్ ఉన్నప్పుడు నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా హెయిర్ సరిగా లేదు అన్న ఫీలింగ్తో కొన్ని ప్రాసెస్లు స్టార్ట్ చేశాను. దాంతో వచ్చిన ఎఫెక్ట్ వల్ల హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. మెల్లిగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏమో హెయిర్ ఫాల్ అయిపోతుంది అన్న ఒక కన్సర్న్ స్టార్ట్ అయింది. అలా కన్సర్న్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసరికి నా హెయిర్ అనేది పలచబడిపోయింది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఎప్పుడు అద్దంలో చూసుకున్నా సరే నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటే, ఎప్పుడు సాటిస్ఫై అవ్వకపోతే నీకు లైఫ్ ప్రోగ్రెస్ అవుతున్న కొలది నువ్వు ఎప్పుడూ సాటిస్ఫై అవ్వలేవు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఏదో ఒక లోపం కనిపిస్తుంది, నువ్వు వెతుక్కుంటున్నావు, నీ లోపాన్ని నువ్వు వెతుక్కుంటున్నావు. అండ్
నువ్వేదైతే అనుకుంటున్నావు లోపమని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావు. కంపేర్ చేసుకొని లేదు నేను అలాగుండాలి ఇలాగుండాలి, లేదంటే నేను గొప్పగా ఉన్నాను, లేకపోతే నేను చాలా హ్యాండ్సమ్గా నేను ప్రొజెక్ట్ చేసుకోవాలన్న తపనతోని ఆ వర్రీ ఫీలింగ్ అనేది ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నావు. దానివల్ల ఏమవుతుందంటే నీ బాడీలో నెగిటివ్ చేంజెసే వస్తున్నాయి తప్పించి నువ్వు పాజిటివ్గా ఇవాల్వ్ అవ్వలేకపోతున్నావు. నేనైతే అబ్జర్వ్ చేశాను నా పర్సనల్ లైఫ్లో. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక 20 years బ్యాక్ నేను ఏదైతే అద్దంలో చూసుకుంటున్నప్పుడు నేను ఎలాగ ఫీల్ అయ్యానో, అంటే నెగిటివ్ క్వాలిటీస్ని ఎప్పుడు ఎంచుకొని ఉండేవాడిను. కొన్ని సంవత్సరాల ముందు వరకు అంటే 40 years వరకు నేను అలాగే నా అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఏదో ఒక లోపాన్ని ఎత్తుక్కొని నేను వర్రీ ఫీల్ అవ్వడమే జరిగేది. దానివల్ల నేను సాధించింది ఏముంది? ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. హెయిర్లో చేంజ్ వస్తుంది, స్కిన్లో చేంజ్ వస్తుంది, లుక్లో చేంజ్ వస్తుంది. మనకున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, ఫ్యామిలీ బర్డెన్స్, లేకపోతే టెన్షన్స్, ఈ జాబ్ టెన్షన్స్, దేనివల్ల మనకు కంపల్సరీగా ఏజ్ పెరిగే కొద్దీ యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. ఆ చేంజెస్ చూస్తున్నప్పుడల్లా నువ్వు ఏదో రకంగా నెగిటివ్ ఫీలింగ్ అవుతూ వెళ్తూ ఉంటే నువ్వెప్పుడు సాటిస్ఫై అవ్వలేవు. నీ జీవితంలో నీ కోసం నువ్వెప్పుడు సాటిస్ఫై అవ్వలేవు. నీ లుక్ పరంగా కానీ, నీ ఎదుగుదల పరంగా కానీ, ఏ విషయంలో అయినా సరే నువ్వు సాటిస్ఫై అవ్వలేవు. సో ఆ విధంగా వన్స్ నేను ఎప్పుడైతే లావ్ అయిపోయానో 35 years 36 years ఆ ఏజ్కి వచ్చేసరికి మోర్ దాన్ 95 kilos వెయిట్ గెయిన్ అయిపోయాను. మళ్ళీ నేను సన్నబడాలనే తాపత్రయం పెరిగిపోయింది. ఎప్పుడు సన్నబడాలి, ఎలా నేను ఫిట్గా ఎప్పుడు అవ్వాలి. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే నేను రియలైజ్ అయింది ఏంటంటే, దేనికి కూడా ఎక్కువ వర్రీ ఫీల్ అవ్వకూడదు, ఎక్కువ కన్సర్న్ ఫీల్ అవ్వకూడదు. ఓకే, వెయిట్ రిడ్యూస్ చేసుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను కదా, అది కంటిన్యూ చేస్తూ నేను ఎలాగున్నా సరే నన్ను నేను యాక్సెప్ట్ చేసుకునే ఆలోచనని, ఆ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకున్నాను. నేను ఎలాగున్నా సరే ఈ బాడీ అనేది నాది, నా లైఫ్ లాంగ్ నాతో పాటు వచ్చేది. నేను ఎంతసేపు క్రిటిసైజ్ చేసుకుంటూ దాన్ని నెగిటివ్ క్వాలిటీస్ని ఎత్తుక్కుంటూ నేను బాధపడే బదులు దీన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాను. ఇంత మంచి శరీరాన్ని, ఇంత ఆరోగ్యకరమైన శరీరాన్ని మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకుంటే అది మన జీవితానికి ఎలా సపోర్ట్ చేస్తుంది? ఆబ్వియస్లీ సపోర్ట్ చేయదు. సో ఆ మైండ్ సెట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇన్ని సంవత్సరాలు ఏదైతే నా బాడీ గురించి కానీ, నా హెయిర్ గురించి కానీ నేను కన్సర్న్గా ఫీల్ అయ్యానో, కొన్ని సంవత్సరాల నుంచి ఆ కన్సర్న్ అనేది తీసేశాను. నేను చేయవలసింది, నా బాడీకి ఏం కావాలో దానికి చేయవలసింది చేస్తాను. నేను అలాగున్నానా అని చెప్పేసి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అనేది నా మైండ్లోకి రానియకుండా కాపాడుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే, నువ్వు ఎక్కడైతే ఓవర్ కన్సర్న్ పెడతావో దానికి యొక్క గ్రోత్ ఆగిపోతుంది. అట్ ది సేమ్ టైం ఆ ప్రాసెస్ అనేది నెగిటివ్ వేలో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలనే ఓవర్గా కన్సర్న్ అయ్యాను అనుకోండి, ఓవర్ కన్సర్న్ అయినంత మాత్రాన నేను రెడ్యూస్ అయిపోను కదా. అలాగే నా హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ తగ్గిపోతుంది, ఏజ్ అవుతుంది, ఏజ్కి తగ్గట్టే నా హెయిర్ ఎలాగుండాలో అలాగే హెయిర్ ఫాలో అవుతుంది. సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో ఎప్పుడైతే నేను ఎలా యాక్సెప్ట్ చేశానో, ఎప్పుడైతే నేను క్రిటిసైజ్ చేసుకోవడం మానేశానో, అప్పటి నుంచి నేను అర్థం చూసుకున్నప్పుడల్లా నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. నేను చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను. నో వర్రీస్, నో కంపారిజన్స్, ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ మీ. ప్రతి ఒక్కరికి, మనం మానవ సహజం ఇప్పుడున్న సొసైటీ ప్రకారం అయితే ప్రతి ఒక్కరితో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, నేను ఎందుకు అలా లేను, అంత తెల్లగా ఉన్నారు, నేను అంత తెల్లగా లేను. ఎన్నో జుట్టు విషయంలో కానీ, పర్సనాలిటీ విషయంలో కానీ, లుక్స్ విషయంలో కానీ చాలా విధాలుగా కంపేర్ చేసుకుంటూ మన జీవితాన్ని గడిపేసుకుంటూ పోతూ ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మన కోసం మనం ఎప్పుడు సాటిస్ఫై ఫీల్ అవ్వలేమా చెప్పండి? ఎప్పుడు సాటిస్ఫై ఫీల్ అవ్వకపోతే జీవితం మొత్తం అన్సాటిస్ఫైడ్గానే వెళ్తాం. ఇది ఒకటి అపియరెన్సే కాదు, ఏదైనా సరే, స్టేటస్ కానీ, మనీ కానీ, రిలేషన్షిప్ కానీ, ఎప్పుడు అన్సాటిస్ఫైడ్ మోడ్లో ఉంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఇంకెప్పుడు సాటిస్ఫైగా ఉంటాం మనం. ఇక్కడేనండి చెప్పే పాయింట్, యాక్సెప్ట్ ద ఏజ్, రెస్పెక్ట్ ద ఏజ్. ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో చేంజెస్ వస్తాయి, మన లుక్లో కూడా చేంజెస్ వస్తాయి. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో పార్లర్లకు వెళ్ళిపోయి, లేకపోతే నానా రకాల మేకప్లు వేసుకుని, నానా రకాల కలర్లు వేసుకుని చేయడం వల్ల మీకేమో ఏజ్ తగ్గిపోదు. మీరు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మిమ్మల్ని మీరు ఇలాగా కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన లైఫ్లో మనల్ని మనం ఇంప్రెస్ అవ్వాలి, అంతేగాని వేరే వాళ్ళకి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ద ఏజ్ అండ్ యాక్సెప్ట్ ఇట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.
ఫిజికల్ యాక్టివిటీ రోజు కూడా హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది మీ బాడీకి ఇవ్వండి. సో దాట్ మీకు ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏజ్ పెరిగే కొద్దీ కూడాను మీకు ఉండవలసిన ఎనర్జీ లెవెల్స్ ఆ రోజంతా ఇస్తుంది. ఫుడ్ విషయంలో కానీ లైఫ్ స్టైల్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఈట్ హెల్దీ, ఏవి పడితే అవి తినేయకుండా జంక్ ఫుడ్ కానీ మసాలా ఐటమ్స్ కానీ అవి ఇవి తినేయకుండా బాడీకి చాలా లైట్ ఫుడ్ ఇవ్వడం ప్రయత్నించండి. అట్ ది సేమ్ టైం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్. అవి పెద్ద అవుతున్న కొలది అవి కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే ఇంకా మనం మానలేం దాన్ని. అవి మన లైఫ్కి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అలవాట్లు కాబట్టి దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మెల్లిమెల్లిగా దాన్ని ఆ లైఫ్లోంచి రిమూవ్ చేయడానికి, లైఫ్లోంచి తీసేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఎంత ఏజ్ అయినా సరే మనము ఈ భూప్రపంచం మీద ఉన్నంతకాలం ఏదో మంచి పని చేసి 10 మందికి ఉపయోగపడగలిగే స్తోమతను మనం తెచ్చుకోగలగాలి. మన నెగిటివ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పెట్టుకొని మనం హెల్దీగా తినకుండా మన లైఫ్ని గడిపేస్తూ ఉంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ బెటర్ టు ది సొసైటీ. మనం ఈ సొసైటీకి మనం ఏమీ సహాయం చేయలేం. సొసైటీకి ఏమీ సహాయం చేయకపోయినా పక్కన పెట్టండి, అట్లీస్ట్ మనకి మనం సహాయం చేసుకోలేం. అట్ ది సేమ్ టైం టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడపడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో టైం దొరుకుతుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. విషయాలు రోజంతా జరిగినవి మాట్లాడుకోండి. అలాగా కొద్దిగా ఆ రిలేషన్షిప్ బాండింగ్ అనేది మనకి బాగుంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫీల్ గ్రాటిట్యూడ్ అబౌట్ బాడీ, యువర్ బాడీ. పుట్టుకతో వచ్చింది అదే, మనం చనిపోయినంత వరకు మనతో పాటు రావాల్సింది మన బాడీయే. ఇంత ఆరోగ్యకరమైన బాడీ ఇచ్చినందుకు, అలాగే ఆరోగ్యకరమైన బాడీలో ఇన్ని ఆర్గాన్స్ ఒక నిర్దిష్టమైన పరిమాణంతో పనిచేస్తున్నాయి. ఓకే, ఒక సెటిల్డ్గా, ఒక బ్యాలెన్స్డ్గా పనిచేస్తున్నాయి. మన నేచర్కి సింక్ అవుతూ లోపల ఉన్న ఆర్గాన్స్ ఎంతో బాగా పనిచేస్తున్నాయి. ఇంత బాగా పనిచేస్తున్న ఆర్గాన్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ప్రపంచంలో చూస్తున్నాం మన చుట్టుపక్కల ఎంతోమందికి ఆరోగ్యపరంగా బాడీ ఫిజికల్గా ఎన్నో రకాల లోపాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బతుకుతున్నారు. అపియరెన్స్ బాగాలేదు కదా అని చెప్పేసి మనం లోగా ఫీల్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది క్వశ్చన్ మీకే కాదు, ఈవెన్ నాకు కూడా నేను చాలాసార్లు వేసుకుంటాను. ఎందుకంటే చాలాసార్లు నేను ఫిజికల్గా అపియరెన్స్ బాగోదేమో, నాకు బాడీ లాంగ్వేజ్ బాగోదేమో, లేకపోతే నాకు స్పీకింగ్ ఎబిలిటీస్ సరిగా లేవేమో, అందుకనే నేను అనుకునే విధంగా రాణించలేకపోతున్నాను, నేను అనుకునే విధంగా కొన్ని విషయాలు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. ఎన్నో నెగిటివ్ థాట్స్ నా మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో అవి మెల్లిమెల్లిగా నా మీద నేను వర్క్ చేసుకుంటూ వాటిని, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని కొద్దిగా దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో అలాగే మీకు కూడా చెప్తున్నాను, ఇటువంటి ఆలోచన ధోరణి ఉందంటే మనకి మనం క్వశ్చన్ చేసుకొని, సర్ది చేసుకొని, మార్చుకొని ఆ ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఇలా నడుస్తుంది కదా అదే ప్యాటర్న్ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన మైండ్కి, బాడీకి అది అలవాటు అయిపోతుంది. ఎప్పుడూ సాటిస్ఫై ఫీలింగ్లో ఉండం మనం. ఏదో ఒక సందర్భంలో, ప్రతి సందర్భంలో అన్సాటిస్ఫై ఫీలింగ్లోనే ఉంటాం. అలాగే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో వేరే దగ్గర ఎక్కడో ఒక మనిషిని చూసి వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళలాగా మనం లేము అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనం కలవాలంటే ఎప్పుడో కలుస్తాం. అలాంటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని మన జీవితాన్ని నెగిటివ్ ఆలోచనలతో మనం గడిపేస్తుంటే ఎంతవరకు కరెక్ట్? యాక్సెప్ట్ యువర్ బాడీ, రెస్పెక్ట్ యువర్ ఏజ్, డోంట్ కంపేర్ విత్ ఎనీవన్, లవ్ యువర్ అపియరెన్స్. మీ అపియరెన్స్ ఎంత బాగుందో ఎప్పుడూ కూడా ఆనందంగా ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మిర్రర్స్ లేవండి. మన ఈ భూప్రపంచంలో మిర్రర్ అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయబడలేదు. అసలు మనం ఎలా ఉంటాం మనకు తెలియదు. అప్పుడు వేరే వాళ్ళతో కంపారిజన్ కూడా ఉండదు. మనం వేరే వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తాం కానీ మనం ఎలా ఉన్నా మనం చూడం. సో అలాగా మిర్రర్ లేనప్పుడు మనకి ఆ కంపారిజన్సే ఉండవు, ఆ ఫీలింగ్సే ఉండవు. సో ఒక ఆబ్జెక్ట్లో చూసుకొని మనల్ని క్రిటిసైజ్ చేసుకోవడము, నెగిటివ్ థాట్స్లోకి తీసుకెళ్ళిపోవడం, మన ఆలోచనలు అనేది తగ్గించుకుంటే మన లైఫ్లో ఇంకా చేయవలసిన చాలా గొప్ప ప్రయత్నాలు, గొప్ప పనులు చాలా ఉన్నాయి. అవి చేసుకుంటూ ముందుకు వెళ్తూ సొసైటీలో ఏదో ఒక మంచి స్థానాన్ని కానీ, లేకపోతే సొసైటీలో ఒక కొంత వాల్యూ క్రియేట్ చేయడం కానీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.